పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత సీఎం జగన్దేనన్నారు అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి ముత్యాల నాయుడు. ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్తో కలిసి అనకాపల్లి నియోజకవర్గంలో పలుచోట్ల ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి నేతలిద్దరూ స్థానికులకు వివరించారు. మరోసారి సీఎంగా జగన్ను ఎన్నుకునేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ముత్యాల నాయుడు అన్నాడు. ప్రశ్నించే కార్యక్రమం దగ్గర నుంచి ఆసరా, చేయూత, విద్యాదీవెన, వసతిదీవెన, అమ్మ ఒడి, రైతు భరోసా ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ గడిచినటువంటి 5 సంవత్సరాల్లో పూర్తిగా ప్రతి కుటుంబానికి అందించాము. ఈ రోజు ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రతి అక్క చెల్లెమ్మ కానీ ఆనందంతో హారతలు పడుతూ వీరతలకు దిద్దుతూ అన్న జగనన్న పంపించినటువంటి ఇద్దరిని కూడా అత్యధిక మెజార్టీతో మిమ్మల్ని పార్లమెంట్కి భరత్ కుమార్ నేమో అసెంబ్లీకి పంపించడం ధ్యేయం. అదే మా కంకణం అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా హారతలు ఇచ్చి మమ్మల్ని ఆనందంగా ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం మా ఇంటికి అందింది. మేము మళ్ళీ తప్పనిసరిగా ఎంపీ అభ్యర్థిగా ఫ్యాన్ ఓటుకి, అలాగే ఎమ్మెల్యేకి ఫ్యాన్ ఓటుకి 2 ఓట్లు ఫ్యాన్ కేసి మిమ్మల్ని ఇద్దరిని మంచి మెజారిటీతో గెలిపించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతే ఉత్సాహంగా రానున్న 45 రోజులు కూడా ఎలక్షన్ రోజు మే 13వ తారీఖు వరకు ఇంతే ఉత్సాహంగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ సహకరించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయ్యి ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు గారిని, ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను.